మాజీ మంత్రి కాకాణి చంద్రశేఖర్ కాకాణి మీడియాతో గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. కార్యక్రమాలు రావడం లేదు. దానితో పాటు అదనంగా పాపం విద్యుత్ ఛార్జీల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి రేట్లు పెరిగాయి. దానివల్ల ఆ కుటుంబాలు ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. దాని పర్యవసానం ఏమైంది? మరలా వడ్డీలు, కాల్ మనీ గ్యాంగులు, ఇప్పుడు ఓళ్లలో పట్టణాల్లో ఎక్కడ పడితే అక్కడ వడ్డీ వ్యాపారం, వీళ్ళు ఎక్కడెక్కడ స్వైర విహారం చేసేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అంటే పాపం వాళ్ళు అన్ని విధాల అప్పుల ఊబిలోకి, అదేవిధంగా ఈ అప్పులు ఇచ్చినటువంటి కాల్ మనీకి సంబంధించినటువంటి గ్యాంగుల్లోకి వీళ్ళందరిలో పడి రకరకాలైనటువంటి ఇబ్బందులు పడి ప్రజలు బలైపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. అస్తవ్యస్తమైపోయింది వాళ్ళ జీవితాలకు సంబంధించి. కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాటలు వేరు, ఈరోజు చేస్తున్నటువంటి చేతలు వేరు. కాబట్టి చంద్రబాబు నాయుడు బహుశా పాపం అందరికీ గుర్తుండి ఉంటుంది రాష్ట్ర ప్రజలకి. అక్కడ కడపలో ఒక సమావేశంలో బహిరంగ సభలో చాలా దగ్గర చెప్పారు, మీరే సొంతంగా ఎనర్జీ, సోలార్ ఎనర్జీని మీరే ఉత్పత్తి చేయండి, నేను మీకు గ్రిడ్కు అనుసంధానం చేసేటువంటి ఏర్పాటు చేస్తా, దానివల్ల మిగిలినటువంటి విద్యుత్ మీకు ఆదాయం వచ్చి సంపద సృష్టిస్తారని చెప్తే పాపం జనాలు నిజమేమో, చంద్రబాబు నాయుడు టెక్నాలజీకి ఆద్యుడు కాబట్టి ఈ విధంగా చేస్తాడేమోనని పాపం ఆశపడ్డారు. అన్ని రకాల ఓట్లు వేశారు, గెలిపించారు. ఈరోజు చంద్రబాబు నాయుడు వస్తే ఆ గ్రిడ్ ఎట్టపోయిందో తెలియదు, ఆ కనెక్షన్ ఎట్టపోయిందో తెలియదు, వాళ్ళకి వచ్చే ఆదాయం ఎక్కడ పోయిందో అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు మాత్రం 15,000 కోట్ల పైచులకు ప్రజల దగ్గర నుంచి అదనంగా వడ్డించి ఈరోజు వసూలు చేయడానికి సిద్ధపడ్డాడు. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పాడు, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పోయినా చెప్తున్నారు అప్పుల పాలైపోయామని. నువ్వు ప్రజలకు హామీలు ఇచ్చేటప్పుడు 14 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పి పదే ప్రకటించి ఈ హామీలన్నీ ఇచ్చావు. ఆ తర్వాత 14 లక్షల కోట్లు కాస్త నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత 14 లక్షల కోట్లకు లెక్కలు చూపించలేక దాన్ని 10 లక్షల కోట్లకు తగ్గించావు. తీరా మొన్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో చూస్తే అది 6,48,00,000లకు తగ్గిపోయింది. అంటే 6,50,00,000 కన్నా లోపల ఉండే అప్పులు అనేటువంటిది ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి నువ్వు ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లాలా, దాన్ని అడ్డం పెట్టుకుని ప్రజలను మోసం చేయాలా, ఏదో ఒక విధంగా ప్రజల దగ్గర నుంచి గుంజాలనేటువంటి ఆలోచన తప్ప ప్రజలకు సంబంధించి ఆలోచన చేసేటువంటి పరిస్థితిలో లేడు. చంద్రబాబు నాయుడికి స్వార్థ ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు అనేటువంటివి ఏ రోజు